రైతు సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రైతులు పండించిన ధాన్యానికి క్వింటాలుకు 500 బోనస్, నష్టపోయిన పంటలకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా రైతులకు విడుదల చేయకపోవడం వల్లే పంటలు ఎండిపోయాయన్నారు. రైతు సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు సబితా. మంచినీటి సమస్య ఎట్లా వస్తుంది, కరెంట్ సమస్య ఏమొస్తుందని కనీసం రివ్యూస్ కూడా చేసుకోకుండా, కానీ ఎక్కడ ఇబ్బంది జరుగుతుందనేది కూడా కనీసం ఫాలోఅప్ చేయకుండా పాలన గాలి కొదిలేసి ఎంతసేపు గేట్లు తెరుస్తాం అనేది అయితే మాట్లాడుతున్నారో చాలాసార్లు చెప్పినాం. మీరు ఆ గేట్లు తెరచుడు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరవండి, ముందు రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చాలాసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం పెడిచోని పెట్టిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటి, ప్రాజెక్టులలో నీళ్లున్నాయి, రైతులకు నీళ్లు రిలీజ్ చేయాలనేది ఒకటైతే, రెండవది 24 గంటల కరెంట్ ఉన్నా కూడా నిర్వహణ లోపంతో నష్టం చేస్తూ ఉన్నారు. రైతులకు పవర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, పంటలు ఎండిపోయి రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఎండిన పంటకి ఎకరాకి 25,000 ఇవ్వాలనేది ఒకటి. ఎన్నికల కన్నా ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చున్నారో పంట కొంటున్నప్పుడు, వరి ధాన్యం కొంటున్నప్పుడు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామని అన్నారు. మొన్నటిసారి ఇవ్వలేదు. ఎట్లా కనీసం ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని, అదే కాకుండా రైతు కూలీలకు కూడా 15,000 ఇస్తామన్నారు. దాంట్లో రైతు భరోసా ఏదైతే కేసీఆర్ గారు ఇంతకుముందు రైతు బంధు ఇచ్చున్నారో దాన్ని రైతు భరోసా అని పెట్టున్నారు. ఎకరాకి 10,000 ఇస్తే ఎన్నికలు అయిపోగానే డిసెంబర్లోనే 9వ తారీఖుననే ఎకరాకి 15,000 ఇస్తామన్నారు. మీరు అది కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నాతో పాటు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు వాణిదేవి గారు, గౌరవ షేర్లింగంపల్లి శాసనసభ్యులు సోదరులు అరకిపూడి గాంధీ గారు, గౌరవ శాసనసభ్యులు రాజేంద్రన్న గారు, ప్రకాష్ గౌడ్ గారు, చెవేల శాసనసభ్యులు యాదయ్య గారితో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి, రైతులు లేకపోతే ఎవరమూ లేవు కాబట్టి రైతును చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పటికైనా దేవుడు తెచ్చిన కరువు అంటేనే ఏదో విధంగా సర్దుకుంటాం, కానీ ఈరోజు పాలకులు తెచ్చిన కరువు తీసుకొచ్చిండ్రు పాలకులే. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెచ్చి పాలన మీద దృష్టి పెట్టి